జాబ్ చేయాలని ప్రెషర్ స్టార్ట్ చేసింది మేడం. అసలు మేమిచ్చింది ఇంటర్మీడియేట్ అమ్మాయిని ఇచ్చినాం మేడం. ఇంటర్మీడియేట్ పాస్ అయిన అమ్మాయిని ఇచ్చినాం మేడం. ఓకే. సరే ఇంజినీరింగ్ చదివిపించుకుంటే ఓకే బానే ఉంది. అది కూడా మా ఇంట్లోకించే చదివింది మేడం. అయితే బానే ఉంది. జాబ్ చేయమన్నాడు. సరే ఏదో బాగుపడతారు కదా అనుకున్నాం. జాబ్ చేయడం స్టార్ట్ ఆమెకేందంటే జాబ్ అసలు నేను చేయాలని జాబ్ చేయమనలేదు. ఆమె ఇష్టానుసారమే చేశారు తప్ప, నేను జేయమని చెప్పలేదు. ప్రెషర్ చేయలేదు ఎప్పుడు అని చెప్తున్నారాయన. ఇప్పుడు ఇంతకు ముందే జస్ట్ ఇంటర్వ్యూ చేసాం మేము. ఓకే మేడం. లేదు తప్పు మేడం అది. హ్మ్. జాబు ఎప్పుడైనా ఒక నెల ఉంటే మేడం, హ్మ్. ఒక్క నెల ఉంటే కూడా ఓర్చుకునేటోడు కాదు మేడం. ఒక్క నెల ఖాళీగా ఉంటే ఇప్పుడు జాబ్ పోయి ఒక జాబ్‌కి టైం పడతది మేడం. హ్మ్. ఆ 1 మంత్ కూడా ఓర్చుకునేవాడు కాదు మేడం. జాబ్ చేయాలి, జాబ్ చేయాలి, జాబ్ చేయాలి. డబ్బు, డబ్బు, ఓకే. డబ్బు. వీళ్ళకి గాని, వీళ్ళ అత్తమామకి గాని డబ్బే. వాళ్ళకి కావాల్సింది డబ్బే మేడం. డబ్బు కంటే ఏం లేదు. హ్మ్. మళ్ళీ జాబ్ చేస్తే మేడం, ఆ జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేదు మేడం. ఏ అమ్మాయి మేడం ఇప్పుడు హ్యాపీగా ఏసీ కింద కూర్చోవాలనుకుంటారు గాని సరే జాబ్ చేయాలనుకుంటారు. ఏ అమ్మాయి అయినా మాక్సిమం ఏం కోరుకుంటది మేడం? ఇప్పుడు జాబ్ అంటే పనే కదా మేడం. మా సిస్టర్‌కి ఏం అవసరం మేడం? మేమిచ్చింది ఇంటర్మీడియేట్ అమ్మాయిని నీకు. ఇంజినీరింగ్ చేపించినాం. ఓకే. చదువుకోను. హ్మ్. జాబ్ మేము వద్దన్నాం మేడం. వద్దంటే హ్మ్. ఈయననలే. జాబ్ చేయాలి, జాబ్ చేయాలి, జాబ్ చేసింది. మా హ్మ్. ఎంత ప్రెషర్‌ని భరించింది. ఈయనేమంటాడంటే నైట్ షిఫ్ట్ చేయొద్దు. నైట్ హ్మ్. షిఫ్ట్ చేసే అమ్మాయిలందరూ ఇట్లా అలవాటు పడతారు. అది వాని మీద సంబంధాలుంటాయి. నీకు కూడా సంబంధాలు స్టార్ట్ చేసింది మేడం. అప్పుడు బంద్ చేసింది మేడం. బంద్ చేస్తే కూడా మళ్ళీ ఫోన్‌లు. నువ్వు జాబ్ ఎక్కాలి. ఇంకో జాబ్ ఎక్కాలి, ఎక్కాలి, ఎక్కాలి. ఎప్పుడు కూడా మా చెల్లె రెస్ట్ తీసుకున్న రోజు లేదు మేడం. మేము అంత కట్నం ఇచ్చి, ఒక చెంగిచెర్లలో ప్లాట్ ఇచ్చి, ఇక్కడ దగ్గరున్న ఫంక్షన్ హాల్‌లో పెళ్లి చేసి, 13 తులాల బంగారం పెట్టి, హ్మ్. బట్టలు పెట్టి అన్ని గ్రాండ్‌గా చేసింది మా చెల్లెని జాబ్ చేపియనీకా, అనుమానించనీకా. వీళ్ళ అత్తమామ కూడా మేడం బీబీ నగర్‌లో ఉండి శాసిస్తారు మేడం. ఆమె అక్కడికి పోయింది, ఆమె ఇక్కడ పోయింది, నాకిక్కడ కనిపించింది, ఈ ఫంక్షన్ హాల్‌లో కనిపించింది. అంతా అబద్ధం మేడం. ఈ ఈయనకు ఆడ నూరిపోయడం. ఈయన పోయి దుబాయ్‌కి పోతాడు మేడం. దుబాయ్‌లో పడతాడు మేడం. అత్తమామ ఏ రోజు రారు మేడం.